Hello everyone, welcome to my YouTube channel. Today we are discussing about decimal fractions, formulas. Decimal fractions, fractions in which denominators are power of 10 are known as decimal fractions. Next, fractions lo denominators lo power of 10 అనేది ఉంటే are known as decimal fractions. మనకి ఇందులో ఎగ్జాంపుల్స్ కొన్ని ఉన్నాయి. ఫస్ట్ పవర్ ఆఫ్ 10 అంటే 10 to the power of 10, 10 స్క్వేర్ అంటే 100, 10 క్యూబ్ అంటే 1000. అలా పవర్ ఆఫ్ 10 అనే వాల్యూస్ తెలుసు మనకి. నెక్స్ట్ 0.001 అనే డెసిమల్ ఫ్రాక్షన్ ఉంది. ఇందులో వన్స్ ప్లేస్, టెన్స్ ప్లేస్, హండ్రెడ్స్ ప్లేస్, థౌజండ్స్ ప్లేస్ ఈ ప్లేసెస్ తెలుసు. మళ్ళీ వన్స్ ప్లేస్, టెన్స్ ప్లేస్, హండ్రెడ్స్ ప్లేస్, థౌజండ్స్ ప్లేస్. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్కి వద్దాం. 1/10 ఈక్వల్స్ టు అంటే జీరోని పైకి తీసుకెళ్తే 01 అనేది వస్తుంది. ఎలాగో ఇది టెన్స్ ప్లేస్ కాబట్టి మనం ఆ పాయింట్ని టెన్స్ ప్లేస్ అంటే వన్స్ ప్లేస్, టెన్స్ ప్లేస్ ఈ పాయింట్ని ఒక్క పాయింట్ అంటే టెన్స్ ప్లేస్లో తీసుకుంటాం మనం. నెక్స్ట్ అలాగే 99/100 ఇక్కడ 2 zeros ఉన్నాయి కాబట్టి పైకి తీసుకెళ్తే 0099. అలాగే ఇది హండ్రెడ్స్ ప్లేస్ కాబట్టి 100 ప్లేస్ ముందు మనం ఒక పాయింట్ పెట్టుకుంటాం. అలాగే ఈ వన్స్ ప్లేస్, టెన్స్ ప్లేస్, హండ్రెడ్స్ ప్లేస్ దగ్గర ఓకే 2 zeros ఉన్నాయి కాబట్టి 2 పాయింట్స్ ముందు పెట్టుకుంటాం మనం. నెక్స్ట్ 1/100 0.001, 7/1000 ఇక్కడ 3 zeros ఉన్నాయి కాబట్టి 3 zeros పైకి వెళ్తే 0007 వస్తుంది. మనం ఎలాగో 100 ప్లేసెస్ తెలుసు కదా, థౌజండ్స్ ప్లేస్లో అంటే 3 zeros అంటే 3 నెంబర్స్ ముందు 3 digits ముందు పెట్టుకోవాలి మనం పాయింట్ అనేది. అలా 0.007 అనేది వస్తుంది. దీని డెసిమల్ ఫ్రాక్షన్స్. నెక్స్ట్ కన్వర్షన్ ఆఫ్ ఏ డెసిమల్ ఇంటూ ప్రాపర్ ఫ్రాక్షన్. ఒక డెసిమల్ ఫ్రాక్షన్ని ప్రాపర్ ఫ్రాక్షన్లోకి మార్చడం. పుట్ 1 in the denominator under the decimal point, annex with it as many as zeros as the number of digits after the decimal point. Now remove the decimal point and reduce the fraction to its lowest terms. అంటే ఫస్ట్ మనం డెసిమల్ ఫ్రాక్షన్ని ప్రాపర్ ఫ్రాక్షన్లోకి మార్చగలుగుతున్నాం. అది కన్వర్షన్స్. ఫస్ట్ 1 in the denominator. మనం డినామినేటర్ పుట్ 1 in the డినామినేటర్లో 1 అనేది అసైన్ చేసుకుంటాం. అండర్ ద డెసిమల్ పాయింట్ దగ్గర అండ్ డెసిమల్ పాయింట్ 1 అనేది డినామినేటర్లో అసైన్ చేసుకుంటాం. అండ్ ఎన్ఎక్స్ విత్ ఇట్ యాజ్ మెనీ యాజ్ జీరోస్ ఇన్ ద నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఆఫ్టర్ ద డెసిమల్ పాయింట్. డెసిమల్ పాయింట్ పక్కన ఎన్ని నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉంటాయో అంటే యాక్చువల్గా 2 ఉంటే 2, 3 ఉంటే 3 ఆ పాయింట్స్ ఎన్ని డిజిట్స్ అయితే ఉంటాయో అన్ని జీరోస్ మనం కింద డినామినేటర్లో అసైన్ చేసుకుంటాం. నౌ రిమూవ్ ద డెసిమల్ పాయింట్ అనేది రిమూవ్ చేయాలి. అండ్ రెడ్యూస్ ద ఫ్రాక్షన్ టు ఇట్స్ లోయెస్ట్ టర్మ్స్. ఎంతవరకు అయితే క్యాన్సిలేషన్ అవుతుందో ఆ ఫ్రాక్షన్ని మనం క్యాన్సిలేషన్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 0.25 ఈ 2.ని డినామినేటర్లో 1 అసైన్ చేసుకున్నాం. ఇప్పుడు ఇది 25 అంటే 2 digits ఉన్నాయి. అంటే మనం ఫస్ట్ ఆఫ్టర్ ద డెసిమల్ పాయింట్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఎన్ని డిజిట్స్ అయితే ఉన్నాయి, 2 digits ఉన్నాయి. అంటే 2 zeros మనం కింద డినామినేటర్లో అసైన్ చేసుకోవాలి అంటే 100. మనం తర్వాత రిమూవ్ ద డెసిమల్ పాయింట్ని డెసిమల్ పాయింట్ రిమూవ్ చేసాం. 25/100 1/4. అనదర్ ఎగ్జాంపుల్ 2008 3 digits ఉన్నాయి డెసిమల్ పాయింట్ తర్వాత అంటే 3 zeros తర్వాత డెసిమల్ పాయింట్ అనేది రిమూవ్ చేసాం అండ్ ఫ్రాక్షన్ క్యాన్సిలేషన్ అయ్యాక. నెక్స్ట్ annexing zeros and removing decimal signs. If numerator and denominator of a fraction contain the same number of decimal places, then we remove the decimal sign. అంటే న్యూమరేటర్లో ఎన్ని పాయింట్స్ తర్వాత డెసిమల్ ఫ్రాక్షన్ ఉందో అండ్ డినామినేటర్లో కూడా ఎన్ని పాయింట్స్ తర్వాత అయితే డిజిట్స్ ఉన్నాయో అలాంటి వాటికి మనం డెసిమల్ సైన్ అనేది రిమూవ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ 1.84 అండ్ 2.99. ఇక్కడ పాయింట్ అంటే 2 digits ముందు ఉంది, కింద కూడా 2 digits ముందు ఉంది. అప్పుడు మనం డెసిమల్ ఫ్రాక్షన్ అనేది క్యాన్సిల్ చేసుకోవచ్చు. అలాగే 184/290 ఫ్రాక్షన్ క్యాన్సిలేషన్ అయింది. అలాగే 2.43 అండ్ 2.83 ఇక్కడ కూడా పాయింట్ 2 digits ముందు ఉంది, కింద కూడా 2 digits ముందు ఉంది. అలాగే మనం రెండింటిని క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు. డెసిమల్ ఫ్రాక్షన్ అనేది సైన్స్ అనేవి క్యాన్సిలేషన్ అవుతాయి. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీవన్. ప్లీజ్ సబ్స్క్రైబ్.